ప్రతినిత్యము పారాయణ చేయవలసినవి, ప్రతినిత్యము స్మరించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఎంత శక్తివంతమైన ఘట్టములంటే వాటిని స్మరించినంత మాత్రం చేత, అందులో ఉండేటటువంటి పద్యాలని శ్లోకాలని ధారణ చేసి రోజు చదువుకోవడం చేత అవి మోక్షమును కూడా ఇవ్వగలిగినటువంటి స్థితిని కల్పిస్తాయి జీవుడికి. అంత గొప్ప స్థితిని పొందిన వాటిల్లో నిత్యము ఉపాసన యందు వచ్చేటటువంటి అనేకమైన వైక్లభ్యాల్ని దిద్దడంలో చాలా సహాయపడేటటువంటి ఆఖ్యానము గజేంద్రమోక్షణము. దాన్ని ప్రారంభం చేస్తూ మొట్టమొదట్లో శుకమహర్షి చాలా సంక్షిప్తంగా వివరణ చేస్తారు పరీక్షిన్ మహారాజుకి. ఇంచేత అంటే కుతూహలము అని ఒక మాట, అంటే తెలుసుకోవాలి, వివరంగా దాన్ని అర్థం చేసుకోవాలనేటటువంటి జిజ్ఞాస శిష్యునికి ఉండాలి. అది లేనినాడు గురువు దాన్ని ఊరికే వివరించి చెప్పడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుచేత అంటే విద్య యందు ఒక లక్షణం ఉంటుంది. విద్య యందు గురువు ఒకసారి మాట్లాడితే శిష్యుడు దాన్ని పట్టుకుని నిలబెట్టుకుని ఆచరణాత్మం చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయి ఉండాలి. అది లేనినాడు గురువుగారు ఎంత మాట్లాడనివ్వండి, శిష్యునికి దాని వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని చెప్పడం అంటే శుకబ్రహ్మ చెప్తున్నారు, కానీ పరీక్షిత్ దాన్ని ఎంతవరకు పట్టుకుంటున్నాడు అన్నది పరిశీలన చేయడం కోసం శ్రీరామాయణం బాలకాండలో రామచంద్రమూర్తికి విశేషాలని వర్ణించేటప్పుడు విశ్వామిత్రుడు ఎటువంటి ప్రక్రియని అవలంబిస్తారో, అలాగే రామచంద్రమూర్తి విషయంలో విశ్వామిత్రునిలాగా పరీక్షిన్ మహారాజు గారి విషయంలో శుకబ్రహ్మ కూడా అటువంటి విధానాన్ని అప్పుడప్పుడు అవలంబిస్తూ ఉంటారు. కాబట్టి సంక్షిప్తంగా చెప్పారు. ముందు ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు హరి అనబడేటటువంటి నామంతో అవతరించి ఒక ఏనుగుని కాపాడారు. ఆయన ఏనుగుని ఆపద నుండి రక్షించి దానికి సారూప్యమోక్షమును కల్పించారు అన్నారు. అలాగే అని విడిచిపెట్టేయడం ఒక ఎత్తు, కాకుండా దాన్ని వివరంగా తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చెయ్యడం ఒక ఎత్తు. శిష్యునిగా పరీక్షిన్ మహారాజు గారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. అందుకే నవవిధ భక్తుల్లో శ్రవణం అంటే పరీక్షిత్తుని చెప్తారు. కారణం అదే. వినేటటువంటి వ్యక్తి యొక్క హృదయం కొద్దిగా ఆర్ద్రతతో ఉండాలి, ఆ మెత్తదనం ఉండాలి. ఆ మెత్తదనం లేకపోతే మీకు దిగదు. ఎంత మీరు కష్టపడి మీకు కొట్టినా ఆ మేకు వంగిపోతుందేమో, కానీ అది దిగడానికి కొంత గుల్లబారుతనం అనేటటువంటిది అసలు గోడకు ఉండాలి. ఒక భీంలోకి తీసుకెళ్ళి మేకు కొడితే మీకేం దిగుతుంది? దిగడానికి ఏం ఆస్కారం ఉండదు. అలాగే వినేటటువంటి హృదయమునందు కొంత ఆర్ద్రత, భగవత్ కథయందు ఉత్సాహము, దాన్ని మనం తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం ఉంటే అటువంటి జిజ్ఞాసాపరుడైనటువంటి శిష్యుడికి గురువు చెప్పింది తేలికగా శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు పరీక్షిత్ అడిగారు, నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్ అని అడిగాడు. చిన్న పద్యం, కానీ శిష్యుని యొక్క ఆర్తిని ప్రకటిస్తుంది. నీరాట వనాటములకు, ఒకటేమో ఎప్పుడు నీటిలో ఉండేటటువంటి ప్రాణి మొసలి, ఒకటి వనాటమునకు, ఒకటేమో ఏనుగు. ఈ రెండిటికి పోరాటం ఎందుకు సంభవిస్తుంది? భూమి మీద ఏనుగు బలమైంది, నీటిలో మొసలి బలమైంది. ఈ రెండిటికి యుద్ధం ఎందుకు రావాలి అసలు? నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను. ఒకవేళ అలా జరిగింది, అరణ్యం అన్న తర్వాత అరణ్య న్యాయమే ఉంటుంది. అక్కడేమి దయా దాక్షిణ్యము కారుణ్యము ఇలాంటి మాటలేమి ఉండవు. ఏ ప్రాణికి ఆకలేస్తే ఆ ప్రాణి తాను తినేటటువంటి పదార్థం దొరికినప్పుడు నిస్సందేహంగా దాన్ని తినేస్తుంది అంతే. కాబట్టి నీటిలోకి ఏనుగెళ్ళినప్పుడు మొసలిది బలం, మొసలి పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు అసలు శ్రీ మహావిష్ణువు రావలసిన అవసరం ఏమిటి? పురుషోత్తముడు అన్న నామం శ్రీ మహావిష్ణువుకే అన్వయం అవుతుంది. మహాదేవుడు అన్న నామం పరమశివుడికి అన్వయం అవుతుంది. కాబట్టి పురుషోత్తముచే అంటే స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రక్షణ భారమును స్వీకరించవలసిన వాడు దేనివల్ల కదిలి వచ్చాడు? కదిలి వచ్చి రక్షించవలసినటువంటి అవసరం ఎందుకు కలిగింది? పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్.
ఎక్కడో ఘోరమైన అరణ్యంలో ఉండేటటువంటి ఒక భద్ర గజానికి ఇటువంటి ఆర్తి తీరగలిగినటువంటి సన్నివేశం ఎలా ఏర్పడింది, నాకు బాగా వివరించండి గురువుగారు అన్నాడు. గజేంద్ర మోక్ష కథా విశేషం మనకి నిత్య జీవితంలో అనేకమైనటువంటి విషయాల్ని నేర్పుతుంది. ఎందుకని అంటే గజ అన్నప్పుడు కేవలము ఏనుగు అని మీరు అర్థం చేసుకోకూడదు. గజ శబ్దం చేత రెండు విషయాలు నిరూపింపబడతాయి. ఒకటి, ప్రాణులలోకెల్లా పెద్ద ప్రాణి, భూమి మించి పైకి ఎగరడంలో తన శరీరము యొక్క బరువే తనకి అడ్డొచ్చేటటువంటి ప్రాణులలో మొదటిది ఏనుగు. అందుకే ఏనుగు ఎగరడం అన్నది ఉండదు. ఒకవేళ ఏనుగు ఎగిరే ప్రయత్నం చేసినా భూమి నుంచి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగురుతుంది. ఎందుకంటే దాని ఒంటి బరువే దానికి ప్రతిబంధకం. రెండవది, గజ శబ్దాన్ని మీరు కొంచెం అటు ఇటు తిప్పితే జగ, అంటే మనందరికీ ఏనుగు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే వాళ్ళు వీళ్ళు అని లేదు. ఈ కథలో గమనించవలసినటువంటి విషయాలు, ఉపాసనా సంబంధమైనటువంటి రహస్యములు ఏవో నిక్షేపింపబడ్డాయి. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు బాగా అధ్యయనం చేయండి, పారాయణ చెయ్యండి, దీన్ని బాగా ఒడిసి పట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఇది భాగవతం యొక్క హృదయం. కాబట్టి ఇప్పుడు శుకమహర్షి ఆ కథా విశేషాన్ని వర్ణిస్తున్నారు. పాలసముద్రంలో ఒక పెద్ద పర్వతం ఒకటి ఉంది. అది 10,000 అడుగుల ఎత్తు, 10,000 అడుగుల వెడల్పు కలిగినటువంటి పర్వతం. 10,000 ఆమడల ఎత్తు, 10,000 ఆమడల వెడల్పు కలిగినటువంటి పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరములు. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుప శిఖరము. 3 శిఖరములతో అలరారుతుంటుంది. చిత్రం ఏంటంటే మృగరాజు అన్న శబ్దం అన్వయం అయ్యేది సింహానికి. లోకంలో ఎక్కడైనా అడవిలో చాలా గొప్పది ఏది అంటే మృగరాజు అని చెప్తాం. కానీ ఈ అరణ్యంలో గొప్పతనం ఎవరిది అంటే ఏనుగుది. ఏనుగులు చాలా విశేషమైనటువంటి బలసంపన్నమైనవి. అంటే అంత మాత్రం చేత అవి సింహమును నిర్జిస్తాయని కాదు, కానీ అంత బలమైనటువంటి స్థితి కలిగిన ఏనుగులు అక్కడ తిరుగుతున్నాయి. నేను దీని అంతరార్థమేమి అన్నది సరి అయినటువంటి సందర్భం వచ్చినప్పుడు మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తాను, దాని తాత్వికమైనటువంటి అర్థాన్ని. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగులన్నీ అరణ్యంలో తిరుగుతున్నాయి. వాటికి ఒక లక్షణం ఉంది. అవి బాగా చీకటి పడిన తర్వాత, సూర్యుని యొక్క ప్రకాశం తగ్గిపోయింది అన్న తర్వాత గుహలలోంచి బయటికి వస్తాయి. బయటికి వచ్చి నీరు తాగటానికి వెడతాయి. నీరు త్రాగటానికి బయలుదేరినటువంటి ఏనుగుకు ఒక లక్షణం ఉంటుంది. నీటి మించి గాలి ఎట్నుంచి వస్తోందో కనిపెడుతుంది. అది కనిపెట్టి ఓ ఇట్నుంచి గాలి వస్తోంది కాబట్టి నీరు ఇక్కడ ఉంటుంది అని అటువైపుకు వెడుతుంది. కాబట్టి అవి సూర్యాస్తమయమవుతున్నప్పుడు బయటికి వస్తూ ఉంటే ఏనుగుల గుంపులు వస్తున్నట్లు లేదు అన్నారు పోతన గారు. చీకట్ల గుంపులు పైకి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది అన్నారు. అంటే అంత నల్లని ఏనుగులు ఆ ఏనుగులు పైకి వస్తున్నాయి. ఆ ఏనుగుల బలం ఇటువంటిది అంటే, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుకులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నలు. అక్కడ ఉన్నటువంటి ఆ ఏనుగు గున్నలు, ఆ గున్నేనుగులు ఎంత బలమైనవంటే అవి తలగవు కొండలకైనను, వాటికి ఏదో కొండ అడ్డొస్తే, కొండ అడ్డొచ్చింది అని మేము ఏదో పక్క నుంచి తిరిగి వెళ్ళడం ఏమిటి అని కుంభస్థలాలతో కొండని బదలగొడతాయి తప్ప అవి కొండ పక్క నుంచి వెళ్ళడాన్ని అవమానంగా భావిస్తాయి. అంత పౌరుషం కలిగినటువంటి ఏనుగులు. తలగవు కొండలకైనను, లేదా కొండల ఆకృతితో సమానంగా ఉంటాయి, కొండలు నడుస్తున్నాయి అన్నట్టుంటాయి. మలగవు సింగములకైన మార్కును కడిమిన్, అసలు నిద్రలో ఏనుక్కి సింహం కల్లోకి వచ్చిన శరీరాన్ని విడిచిపెడుతుంది. కానీ ఇక్కడున్న ఏనుగులు ఎటువంటివంటే ఇవి సింహాలతో పోరాటం చేయడానికి ముందుకొస్తుంటాయి. అంటే అంత శక్తివంతమైనటువంటి, అంత బలమైనటువంటి ఏనుగులు. మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుకులకైనను. పిడుగు పడినప్పుడు వచ్చేటటువంటి శబ్దం ఎవరికైనా సరే చాలా భీతావహంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా ఉలిక్కి పెడతారు ఆ చప్పుడికి. ఇవి పిడుగుపడిన చప్పుడు వస్తే వాటికి కోపం వస్తుంది. ఇవి కూడా తొండాలెత్తి ఘీంకారం చేస్తాయి, ఏమిటా చప్పుడు మేము ఉండగా ఇక్కడని. అంత పౌరుషం వాటికి. కాబట్టి గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్.
భూమి మీద ఉన్నటువంటి ఆ ఏనుగుల యొక్క బల విశేషం చేత అవి అంత రోషపరాక్రమములతో తిరుగుతున్నాయి. ఆ తిరుగుతున్న ఏనుగులు ఒకనాటి సాయంకాలం అన్నీ కలిసి బయటికి వచ్చి, చాలా ఏనుగులు నీరు దొరకడానికి ఉండేటటువంటి ప్రదేశం ఎక్కడుంటుందో అక్కడికి సరి అయిన మార్గంలో వెళ్ళిపోయి నీటిని తాగి తిరిగి వచ్చాయి. ఆ ఏనుగులకు ఒక రాజు ఉన్నాడు, ఆయన గజరాజు. ఆ ఏనుగులన్నింటినీ ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి ఎందరో పెద్ద భార్యలు ఉన్నవాడు కాడు. ఆయనకున్న భార్యలు కేవలం 10 లక్షల కోట్ల మంది భార్యలు అంతే. ఆయన చెప్పుకున్నాడు, 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి అని చెప్పుకున్నాడు గజేంద్ర మోక్షణలో. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నటువంటి గజరాజు. ఆయన భార్యలు 10 లక్షల కోట్లంటే ఆయన బిడ్డలు ఎంతమంది ఉంటారో, ఆయన బంధువులు ఎంతమంది ఉంటారో, ఆయన పరివారం ఎంతమంది ఉంటారో, ఆయన పరిపాలించే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు ఊహ చెయ్యాలి. అంత పరివార సంపద కలిగినటువంటి ఏనుగు నడిచి వెడుతోంది. అసలే ఆయన గజరాజు, 10 లక్షల కోట్ల మంది భార్యలు. కాబట్టి ఇప్పుడు పోటీతత్వము అని ఒకటి ఉంటుంది కదా, ఆకర్షించడానికి. నేను బాగా పరిచర్య చేశాను అంటే నేను బాగా పరిచర్య చేశాను అన్నట్టు ఉండాలి. వీళ్ళందరితో కలిసి సంతోషంగా నడుస్తుండడంలో ఆయన దారి తప్పిపోయాడు. ఎందుకని? ఒకరు వచ్చారు, ఆయనతో తొండం పెనవేసుకున్నారు, ఈయనే వెళ్ళాడు, ఇంకొక ఆవిడ్ని చూచాడు. ఇలా సంతోషంగా తిరగడంలో దారి తప్పి ఈ ఏనుగుల యొక్క మంద అంతా కూడా వేరొక దారిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను మీకు కొంత తాత్విక విచారణ గురించి మాట్లాడవలసి ఉంటుంది. సంసారము దోషము కాదు, నేను ఎప్పుడూ ఆ మాట చెప్తూ ఉంటాను. సంసారము దోషమైతే జనక మహారాజు గారి సంసారంలో ఉండకూడదు, రామచంద్ర ప్రభువు సంసారమునందు ఉండకూడదు. సంసారము మనలోకి ప్రవేశించి బరువైపోవడం తప్పు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే గృహస్థాశ్రమము అని ఒక ఆశ్రమం మనకి లోకంలో బహుశः ఒక్క సనాతన ధర్మమునందు తప్ప ఇటువంటి స్థితి మీకు ఇంకెక్కడా కనపడదు. ఆశ్రమాల్ని మార్పిస్తారు. బ్రహ్మచర్యము కొన్నాళ్ళ ఆశ్రమం, గృహస్థాశ్రమము కొన్నాళ్ళు, వానప్రస్థము కొన్నాళ్ళు, సన్యాసము కొన్నాళ్ళు, ఆ తర్వాత శరీర పరిత్యాగం. ఇది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కట్లు. ఇవి ఒక ఆశ్రమం అనబడేటటువంటి కట్టు వేసినప్పుడు రెండవ ఆశ్రమం అనేటటువంటి కట్టు విడిచిపెట్టేస్తారు తప్ప ఏ 2 ఆశ్రమముల కట్లు ఒక్కసారి వేసుకోరు. కానీ మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మం ఉంటుంది. ఇది చాలా గొప్ప సిద్ధాంతం సనాతన ధర్మంలో. మీరు ఏ ఆశ్రమంలో ఉండండి, దానికి సంబంధించినటువంటి ధర్మమును మీరు విడిచిపెట్టకుండా ఉండాలి. ఆ ధర్మాన్ని విడిచిపెట్టేస్తే మీరు ఏ ఆశ్రమంలో ఉండండి, దాని వలన ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే చెప్పడం కష్టం. బ్రహ్మచారి, ఆయనకి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆయన అద్దం చూసుకోకూడదు, కేశ సంస్కారం చేసుకోకూడదు, ఆహారమునందు రుచి కోరుకోకూడదు, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యకూడదు. గృహస్థు ఉపవాసం చేస్తాడు, బ్రహ్మచారి ఎప్పుడూ ఉపవాసం చేయకూడదు. ఎందుకంటే బ్రహ్మచర్యంలో ఏది తింటాడో, బ్రహ్మచర్యంలో ఏది బాగా వంటబడుతుందో అదే శేష జీవితానికి బలంగా ఉంటుంది. అందుకే బ్రహ్మచారులతోటి కానీ కాయకష్టం చేసుకుని బ్రతకవలసిన వారితో కానీ ఉపవాసం చేయించమని అడగకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం బ్రహ్మచారికి మినహాయింపు, చేయించరు. బ్రహ్మచర్యము ఆయనకి ధర్మము. అలాగే భిక్షాటన చేసి తెచ్చుకున్నటువంటి అన్నాన్ని తింటాడు. బ్రహ్మచర్యమునందంతా ఆయన దృష్టి దేని మీద అంటే శాస్త్రములను పఠించడం మీద మాత్రమే దృష్టి పెడతాడు. అప్పుడు చదువుకున్న చదువేదో ఆయనకి తదనంతర కాలమునందు పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమములో ఉండి కొంతకాలం శరీరం పెరిగిన తరువాత 7 సంవత్సరముల 2 నెలలు వచ్చేటప్పటికీ శరీరానికి లింగభేదం తెలుస్తుంది అని శాస్త్రంలో. కాబట్టి 7 సంవత్సరముల 2 నెలలకి కామము పొటమరించడం ప్రారంభ స్థానమునందు ఉంటుంది. దాని చేత తేజోక్షీణము కలిగిపోకూడదు. కాబట్టి గాయత్రిని ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేస్తే కామాన్ని గెలిచి తత్స్థానమునందు తేజస్సుని నింపుకుంటాడు. ఇది ఎంతకాలం అంటే ఒక వయస్సు వరకే అలా ఉంచుతారు. బలవత్తరమైనటువంటి కామాన్ని నిగ్రహించే ప్రయత్నం చేయకూడదు. నేను ధర్మం మాట్లాడుతున్నాను అని మీరు గమనించాలి. దాన్ని కాలు కింద పెట్టి తొక్కి ఉంచడం ఇటువంటిది అని అడిగింది శాస్త్రం.
ఒక పావుని కాలు కింద పెట్టి ఉంచడం ఎటువంటిదో మనస్సునందు ఎప్పుడూ ఉండేటటువంటి కామమును నిగ్రహించే ప్రయత్నం చేయడం కూడా అంతే. అందుకే ఋషులు ఏం చేశారంటే ఈ కామమును ధర్మంతో ముడివేసేస్తారు. ఒక వయస్సు వచ్చిన తరువాత ఈ కామము ధర్మంతో ముడేస్తే కామము ధర్మబద్ధమైపోవాలి తప్ప అది అధర్మబద్ధము కాకూడదు. అందుకే పత్నిని కామపత్ని అని పిలవరు సనాతన ధర్మంలో. ధర్మపత్ని అనడానికి కారణం ఏమిటంటే గృహస్థాశ్రమంలో దేనికి ప్రవేశిస్తాడు అంటే ఒక్కటే కారణం, ఏదో డబ్బులు సంపాదిద్దాం, ఇంకా 24 గంటలు పిల్లలు వ్యామోహం దాని కొరకు కాదు. ఆమె ఈయన చెయ్యి పట్టుకున్నందుకు ఇద్దరూ కలిసి ప్రస్థానం చేస్తారు, చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, ధర్మానికి కట్టుపడతారు. కట్టుబడి భోగములను అనుభవించి ఈ భోగములు భోగములా, దీని వలన వచ్చేటటువంటి సుఖమొక సుఖమా అనేటటువంటి ప్రశ్న వేసుకుని ఇద్దరూ వైరాగ్యమును పొందేటటువంటి స్థితికి వెడతారు. మన సనాతన ధర్మమునందు వివాహం చేసేటప్పుడు ఉండేటటువంటి స్థితి అత్యద్భుతంగా ఉంటుంది. స్నాతకము అని ఒకటి ఉంటుంది. ఇప్పుడంతా నాటకము, స్నాతకము కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో వరుడికి ఏం తెలియదు. ఒక భాష తెలియనటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే, ఒక ఆయన మలయాళంలో ఒక ఆయన తెలుగులో మాట్లాడుతుంటే మలయాళం మాట్లాడే ఆయనకి తెలుగు అర్థం కాదు, తెలుగు మాట్లాడే ఆయనకి మలయాళం అర్థం కాదు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఇవాళ చేసేటటువంటి స్నాతకములు అలాగే ఉంటాయి. ఎందుకని అంటే బ్రహ్మస్థానంలో కూర్చున్న వ్యక్తి ఆ మంత్రములకు అర్థం కొన్ని చోట్లైనా వివరణ చెయ్యడు. చేసుకుంటున్నటువంటి వ్యక్తికి అసలు స్నాతకము తాను ఎందుకు చేసుకుంటున్నాడో ఆయనకి తెలియదు. అలా ఉంటాయి స్నాతకోత్సవాలంటే. స్నాతకోత్సవము అన్న మాటని విశ్వవిద్యాలయాలు మన యొక్క వైదిక ధర్మంలోంచి స్వీకరించాయి. స్నాతకోత్సవము స్నాన సంబంధము. అందులో గురువు గారు ప్రకటిస్తాడు, వీడికి పిల్లనివ్వచ్చు, వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు అని. గృహస్థాశ్రమమునందు ప్రవేశిస్తున్నాడు అంటే వేరొకరు కన్నా ఆడపిల్లని తన భార్యగా స్వీకరించాడు, ఇల్లాలుగా స్వీకరించాడు. ఈ స్వీకరించడం దేని కొరకు అంటే మొట్టమొదట స్నాతకంలో ముందు కూర్చోపెట్టి చెప్తారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, హ్రియాదేయం శ్రియాదేయం భియాదేయం. ఎలా దానం చేయాలో నేర్పుతారు. నువ్వు సిగ్గుపడుతూ దానం చెయ్యి. ఎప్పుడైనా ఇంకొకరికి ఏదైనా దానం చేసినప్పుడు చాలా కుపితుడై చెయ్యాలి. ఎందుకనంటే ఈశ్వరుడు శక్తినిచ్చి ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి శక్తి చేత నేను ఏదో కొంత జీతం సంపాదించుకుంటే ఆ జీతంలో ఒక పంచెలు చాపుకొని నా ఇంటికి వచ్చినటువంటి వేద పండితుడికి పెట్టాను. శిబి చక్రవర్తి ఆకలిగొన్న పక్షికి తన తొడ కోసి పెట్టాడు. మహానుభావులు అంతంత దానాలు చేశారు. నిజానికి ఈశ్వరుడు నాకు ఇచ్చిన శక్తితో ఆలోచిస్తే నేనే పాటి చేస్తున్నాను అని సిగ్గుపడుతూ దానం చేయి. నేనింత చేస్తున్నాను అన్న భావనతో ఎప్పుడు చేయకు. అలాగే ఇచ్చేటప్పుడు నీ శక్తిని క్షీణం చేసుకుని నువ్వు ఎప్పుడు ఇవ్వకు. నీ శక్తి ఈశ్వరుడు ఎంత ఇచ్చాడో దానికి తగినట్టు ఇస్తుండు. దానం ఎలా చేయాలో చెప్తారు. అమ్మని ఎలా పూజించాలి, నాన్నగారిని ఎలా పూజించాలి, గురువుగారిని ఎలా పూజించాలి, అతిథిని ఎలా పూజించాలి ప్రమాణములు చేయిస్తారు. చెట్టు ఎక్కను, దిగంబరంగా స్నానం చేయను, ఎప్పుడూ కోరి కోరి యుద్ధాలకి వాటికి వెళ్ళను. ఎందుకంటే ఆమె ఐదోతనం ఈయన మీద ఆధారపడింది. ఈ ప్రమాణాలన్నీ చేయించిన తర్వాత గురువుగారు ప్రకటిస్తాడు, స్నాతకమైంది, వీడు గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి అర్హుడే, వీడు సద్వినియోగం చేసుకుంటాడు ఆ ఆశ్రమాన్ని, కాబట్టి మీ పిల్లని ఇవ్వండి అని అడుగుతారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో గౌరీ కళ్యాణము అని చేస్తుంది ఆడపిల్ల పెళ్లిలో. మీరు చూడకపోవడం ఏమి, అందరూ చూసిన వాళ్ళే, మీ అందరూ పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళే కూడా. ఆ గౌరీ కళ్యాణం చేసినప్పుడు అక్కడికి వస్తాడు ఆ పిల్ల మామగారు, కాబోయే మామగారు అక్కడికి వచ్చి కూర్చుని కన్యావరుణి అంటారు. ప్రవర చెప్పి అడుగుతారు, ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు, తంతువుగా మా వంశము పెరుగుట కొరకు ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి కామము ధార్మికమైన సంతానము కొరకు. అందుకే కామము ధర్మముతో ముడిపడితే వచ్చేటటువంటి అర్థము కూడా ధర్మాన్ని ఉద్దీపింపచేసేదై ఉంటుంది.
తన భార్య యందు కామము కొడుకు అనబడేటటువంటి అర్థముగా పైకొచ్చింది. తన భార్య యందు కామము కూతురు అనబడేటటువంటి అర్థంగా పైకొచ్చింది. ఇప్పుడు ఆ కూతురు అనబడేటటువంటి అర్థం కన్యాదానం చేసినప్పుడు దశ పూర్వేషాం దశాపరేషాం 10 తరాల ముందు 10 తరాల వెనక వరకు ఉద్ధరించడానికి ఈమె కారకురాలైంది. అలాగే ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు ఆఖరికి తండ్రి చచ్చిపోయే ముందు సంధ్యావందనం చెయ్యలేకపోతే తండ్రి గారిని తీసుకెళ్ళి కూర్చోపెట్టి తండ్రి గారి మీద విభూతి చల్లి తండ్రి గారి బదులుగా అర్ఘ్యమిస్తాడు. చచ్చిపోయే ముందు కూడా, అందుకే చచ్చేటప్పుడు సంధ్యమంత్రం అని ఒక సామెత వచ్చింది. సంధ్యాకాలం అయితే మంచాన పడిపోయి ఉన్నా కూడా కొడుకు వచ్చి విభూతి చల్లిన తర్వాత లేచి మంచం మీద చేయకూడదు కాబట్టి ఏ కుర్చీలోనో కూర్చుని గాయత్రీ మంత్రం ఒకటి చెయ్యాలి, ఆచమనం చేసి అర్ఘ్యం ఇవ్వలేకపోతే. ఇప్పుడు తాను చెయ్యలేనివి చెయ్యడానికి కొడుకు వచ్చాడు. తాను బ్రతికుండగా సరిగా చేసుకోలేకపోయాడో చేసుకున్నాడో కానీ అయ్యో నన్ను కన్నాడు మా తండ్రి, ఈయన్ని ఉద్ధరించాలి, అందుకని గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడు. ఇందుకు వచ్చింది గృహస్థాశ్రమం తప్ప కేవల కామోపభోగము కొరకు సంసారము కాదు సనాతన ధర్మమునందు. ఇది అర్థం చేసుకున్న వాడికి గృహస్థాశ్రమము పరమపావనమైనటువంటి ఆశ్రమము. అందుకే ఎంత ఐశ్వర్యం గణించనివ్వండి, ఎంత పెద్ద సామ్రాజ్యాల్ని స్థాపించనివ్వండి, కొడుక్కి యవ్వనం వచ్చి వక్షస్థలము విశాలమై ఇతను రాజ్యమును పోషించగలడు అనుకుంటే కొడుక్కి రాజ్యం అప్పచెప్పి తను భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయేవాడు. ఒకసారి గృహస్థాశ్రమంలో భార్యని స్వీకరించినటువంటి వాడు వానప్రస్థానికి వెళ్ళినప్పుడు కూడా భార్యని విడిచిపెట్టకూడదు. అంత పరమ పవిత్రము సనాతన ధర్మంలో అనుబంధాలు. ఎందుకు వానప్రస్థానికి విడా అంటే అన్యథా కోరికలతో కాదు, ఈయనకి వండి పెడుతుంది, ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ఇక ఏ కోరికలు ఉండవు. ఇక ఆ తర్వాత ఆయన అన్నిటినీ తపసా షడ్రిపూంజిత్వా అంటారు వ్యాసుల వారు. సన్యాసం తీసుకునేటటువంటి విధానం గురించి మాట్లాడుతూ దేవీ భాగవతంలో తపసా షడ్రిపూంజిత్వా ఈ భార్యని తీసుకెళ్ళి కొడుకు దగ్గర అప్పజెప్పి అప్పుడు కాషాయం బట్ట కట్టుకుంటాడు. కారణజన్ములైన వారు కొందరు ఉంటారు, వారు బ్రహ్మచర్యము నుండి సన్యసిస్తారు. శంకర భగవత్పాదులు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి వారిలో మొట్టమొదటి పీఠాధిపతి మాత్రమే మినహాయింపు. సురీశ్వరాచార్యుల వారు గృహస్థాశ్రమం నుంచి వచ్చారు. మిగిలిన పీఠాధిపతులందరూ బ్రహ్మచర్యం నుంచి వచ్చారు. కామకోటి పీఠానికి వచ్చినటువంటి పీఠాధిపతులందరూ బ్రహ్మచర్యం నుంచి వచ్చారు. వాళ్ళు కారణజన్ములు. వాళ్ళని మిగిలిన వాళ్ళతో పోల్చి చెప్పడం అనేటటువంటిది సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.